ఫస్ట్ అంశమే, ఏ పార్టీలైనా పార్టీకి విరుద్ధంగా ప్రవర్తించేటోళ్ళు లేకుంటే పార్టీల గ్రూపులు చేసేటోళ్ళు నాకు అవసరం లేదు, పార్టీకి అవసరం లేదు. అండ్ నేను అది అటువంటి వాళ్ళను పార్టీలు ఉంటే సహించను. మొన్న వికారాబాద్ పోతుంటే ఇక్కడో గ్రూపు అక్కడో గ్రూపు సరిదిద్దాలే వీళ్ళను. నేను సరిదిద్ది తీరుతాను, వాళ్ళని లైన్లో తీసుకొస్తాను. నేను సహించను. వాళ్ళు నాకంటే జూనియర్ ఉంటే కోపడతాను, తప్పనిసరి వాళ్ళని లైన్ తీసుకొస్తాను. తర్వాత నా సమానం ఉంటే వాళ్ళకు చెప్తాను, బై సాబ్ ఇట్లుంటే మంచిది కాదు. నాకంటే పెద్దోళ్ళు ఉంటే చెవులో చెప్తాను అన్న వాళ్ళు ఫీల్ అవుతుండ్రు. కానీ వీళ్ళని సరిదిద్దాలే. కొంతమందే ఉన్నారు, తప్పనిసరి వాళ్ళు దారికి వస్తారని నా నమ్మకం. ఆ రోజు ఈశ్వరప్ప గారు కూడా నాతోటి ఉండే, వారు సీనియర్ నాయకులు పరిగి నుంచి అండ్ రాష్ట్ర ఓబీసీ మోర్చా మెంబర్, వారు కూడా ఉండే. అయితే అవును, కోపంని నేను దాచుకోదలుచుకోలేదు. కోపం చూపెడతా, ఎవరి మీద చూపెడతా, ఎవరైతే తెలంగాణ దోసుకున్న కేసీఆర్ ఫ్యామిలీనన్నా వాళ్ళ మీద కోపం చూపెడతా. నేను శాంతియుతంగానే ఉంటా, కానీ నాకు కూడా కోపాలు ఉన్నాయి. పార్టీకి విరుద్ధంగా చేసేటోళ్ళను, పార్టీని గ్రూప్ చేసేటోళ్ళను కోపం ఉంటుంది, కోపం చూపెడతాను. తర్వాత ఇంకో విషయం, మీరు ఏదో అంటున్నారు, మాంసమా, అది చాలా ముఖ్యమైన విషయం మీరు లేపిండ్రు. నేను పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్లో కూడా చెప్పిన పార్టీ మెంబర్స్కు, నేను కొత్తగా పార్టీలో జాయిన్ అయినప్పుడు మూడేళ్ల కింద నేను విచిత్రపోయినా. ఏంటంటే అధికారంలో లేదు, 30 ఏళ్ల సంది అధికారం లేదు బీజేపీ పార్టీ. అయినా కూడా 30 ఏళ్ల సంది బీజేపీ జెండా పట్టుకున్న కార్యకర్తలు ఉంటారంటే ఇది ఎంత గొప్ప పార్టీ, ఎంత గొప్ప కార్యకర్తలు. ఎందుకంటే వేరే పార్టీలు ఉంటుంది, మీకు అందరికి తెలుసు. 2 ఏళ్ళు అధికారం లేకుంటే వాళ్ళు అధికార పార్టీలకు దుంకుతారు, కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా. కానీ ఈ పార్టీలా 30 ఏళ్ల సంది అధికారం లేకుంటున్నారు. ఎందుకు? ఈ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. అదేం సిద్ధాంతం? జాతీయవాదం. దాన్ని హిందుత్వ అంటారు, హిందుత్వ అంటారు. ఈ సిద్ధాంతం గుండెలు పెట్టుకొని ఈ సిద్ధాంతం కొరకు పనిచేస్తుండ్రు, అట్లే పార్టీ కొరకు పనిచేస్తుండ్రు. అది 3 ఏళ్ల కింద. తర్వాత పార్టీలో జాయిన్ అయినాక నేను గమనించింది ఏంటంటే, కొంతమంది మంచోళ్ళే పార్టీకి లాభమయ్యేటట్టు పనిచేస్తలేరు, ఇంకా పార్టీకి మంచితనంతో నష్టం చేస్తుండ్రు. అది చాలా కష్టం, వేరే పార్టీ వాళ్ళకి అర్థమయ్యేది చాలా కష్టం. అందుకే వివరంగా చెప్పిన మా పార్టీ వాళ్ళకు ఏంటంటే, బీజేపీ పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీ, సిద్ధాంతం ఉన్న పొలిటికల్ పార్టీ. కేవలం సిద్ధాంతం కొరకు పనిచేసుడు కాక ఎలక్షన్స్ కొరకు గెలిచేది కూడా కొట్లాడాలి. అయితే ఉదాహరణంగా కొంతమంది ఉన్నారు నాతోటి, నా ఎలక్షన్స్ చాలా మంచిగా పనిచేసిండ్రు, ఆయనకు 5,000 రూపాయలు ఈ పని చేసుకరా, ఈ ఫ్లెక్సీలు పెట్టంటే ఆయన 4,550 రూపాయలు ఖర్చు పెట్టి వాపస్ వచ్చి నాకు లెక్క చూపెట్టి 450 రూపాయలు మిగిలినాయని నా జేబులో పెడతారు, ఒక్క పైసా తీసుకోకుండా. చాలా మంచి వాళ్ళు, నిజాయితీతో పనిచేసేటోళ్ళు. మున్గోడు ఎలక్షన్స్ పనిచేస్తే అక్కడ వచ్చి వాళ్ళ సొంత పైసలతోటి నా కింద పనిచేసిండ్రు. వాళ్ళు గుండెల జాతీయవాదం ఉంటుంది, గుండెల రామ భక్తులు ఉంటారు. కానీ వాళ్లకు ఎవరైనా మాంసం తినేటోడు ఉంటే కలవాడు, ఆయన బియర్ తాగేటోడు ఉంటే ఆయనతోటి కలవాడు, ఈయన విస్కీ తాగుతాడు కలవాడు, ఆయన సిగరెట్ తాగుతాడు కలవాడు. ఆయనకు క్రికెట్ గురించి అసలే తెలియదు, ఆయనకు సినిమాల గురించి తెలియదు, ఆయనకు రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి తెలియదు. అరే ఛాయ్ తాగుదాం అంటే నేను ఛాయ్ తాగాను, ఆవు పాలే తాగుతానంటాడు. అటువంటి వాళ్ళు రాజకీయాలకు సూట్ కారు, ఏమన్నంటే నష్టం. అటువంటి వాళ్ళు ఊర్లో రచ్చబండకపోతే అందరూ ఇంత బోరింగ్ వచ్చిండవని ఉరికిపోతారు. అటువంటి వాళ్ళు మా పార్టీలో మంచోళ్ళు, నిజాయితీతో పనిచేసేటోళ్ళు. అటువంటి వాళ్ళు మా పార్టీలు ఉంటే మా పార్టీకి నష్టం అవుతుంది. ఎందుకంటే అటువంటి వాళ్ళు 10 మంది వస్తే 10 మంది ఉరికిపోతారు. అటువంటి వాళ్ళు మంచి సేవ చేయవచ్చు, సమాజానికి సేవ చేయవచ్చు, దేశానికి సేవ చేయవచ్చు. అటువంటి వాళ్ళు ఏదైనా ఎన్జిఓస్ ఉంటే చాలా మంచిగా, కానీ పొలిటికల్ పార్టీ పొలిటికల్ లక్ష్యంతో ఉంటే అది పార్టీకి నష్టమవుతుంది. అందుకే మీరు బీజేపీ పార్టీలు ఉంటే అందరితో కలవాలి, మాంసం తినేటోటి, సిగరెట్ తాగుతోని, బియర్ అందరితో కలవాలి, దొంగతోటి దొరతోటి ఆ పార్టీ అందరితో కలవాలి, చెత్త చెదారంతో కలవాలి. ఎందుకంటే మా పార్టీ సింబల్ ఏంది? కమలం పువ్వు. కమలం పువ్వు దేనిలో పెరుగుతుంది? చెత్త చెదారం పెంటలు అంతా పెరుగుతుంది, కానీ ఆ బురద మాకు అంటొద్దు.
మీరు అట్లా చేయాలి. చెత్తా చెదారంతో ఉండదు, ఒక్క బురద మీకు అంటకుండా అట్లా పనిచేయాలి. మేము చెత్తా చెదారంతో కలవమంటే ఈ పార్టీలు ఉండొద్దు. అప్పుడు మీరు దేశానికి సేవ చేయండి, పార్టీకి సేవ చేయండి, ఏం సేవ చేయండి. అయితే బీజేపీ పార్టీ, ఎందుకంటే ప్రత్యేకంగా ఇది వికారాబాద్కు సంబంధించింది. ఇది నేను రంగారెడ్డి జిల్లాలో అనను, ఎందుకంటే ఇది ఎంతోమంది పెద్ద నాయకులు బీజేపీ మంచిగా పట్టు ఉన్న పార్టీ. అది వికారాబాద్ జిల్లాలో ఎక్కువ చెప్తాను, ఎందుకంటే ఆడ 540 సర్పంచ్ల 3 సర్పంచ్లు మా వాళ్ళు, ఓన్లీ 3. నాకు మెజారిటీ వచ్చింది, కానీ నాకు మెజారిటీ వస్తే అది లాభం కాదు, పార్టీ పెరగాలి. కానీ 3 సర్పంచ్ గెలిచింది, అది బాధ కాదు నాకు. నిలబడ్డదే 25 మంది, అంటే 540 గ్రామ పంచాయతీలు ఉంటే నిలబడ్డదే 25 మంది. మాకేం కావాలి, నాకేం కావాలి? ప్రత్యేకంగా వికారాబాద్లో వచ్చే ఎన్నికలల్లో 540 గ్రామ పంచాయతీలు ఉంటే నాకు 500 క్యాండిడేట్లు కావాలి. 500 కాదు, ఒక 4x4, ఎందుకంటే అది ఏ రిజర్వేషన్స్ తెలియదు, ఎస్సీయా, ఎస్టీయా, ఓపెనా, మహిళ తెలియదు. ప్రతి గ్రామంలో నాకు 4 క్యాండిడేట్లు ఉండాలి, ఆ క్యాండిడేట్ తయారు చేయాలి. కానీ దానికంటే ముఖ్యం ఏంటంటే 6-7 మధ్యలో వార్డ్ మెంబర్లు ఉన్నారు, 7,000 వార్డ్ మెంబర్లు కావాలి. ఇంతకుముందు నిలబడలేదు. పొలిటికల్ పార్టీ ఉంటే ప్రతి ఒక్కరు నేను నిలబడతానని పోటీ కావాలి. నాకేందంటే వికారాబాద్ బీజేపీ జిల్లా లక్ష్యం ఏంటంటే 6,000 వార్డ్ మెంబర్లు నిలబడాలి. 10 వార్డ్ మెంబర్ కంటే దాదాపు 60 ఓట్లే ఉంటాయి. ఆ 60 ఓట్లలో 6 ఓట్లు వచ్చినా సరే కానీ నువ్వు నిలబడాలి. ఫస్ట్ లక్ష్యం అది. అది ఉంటే ఒక పొలిటికల్ ఫోర్స్గా ఆల్టర్నేట్గా ఏర్పడుతుంది. అప్పుడు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవచ్చు. ఎంపీ అంటే ఒక ఎంపీ పేరు మీద గెలిస్తే అది పార్టీ గెలుపు కాదు, పార్టీ కింద నుంచి నిర్మాణం కావాలి. అటువంటి మేము అందరితో కలవాలి, సమాజంతో కలవాలి. అది నేను చెప్పింది.